భద్రాచలంలో తీవ్ర విషాదం నెలకొంది. కొల్లగూడెం ఇసుక ర్యాంప్ ప్రాంతంలో గోదావరిలో స్నానానికి వెళ్లి 5 విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన వారు ఉయ్యూరుకు చెందిన గోక తేజ, నవదీప్, మదనపల్లికి చెందినటువంటి పాసం సతీష్ కుమార్, భద్రాచలానికి చెందిన గుండ్ల శ్రీకర్, అభిరామ్గా గుర్తించారు. గల్లంతైన వారంతా అమరావతి ఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. ఇక వారి ఆచూకీ కోసం ప్రస్తుతం గాలింపు కొనసాగుతోంది. ఇంకా వాటర్ భద్రాచలంలో తీవ్ర విషాదం నెలకొంది. కొల్లగూడెం ఇసుక ర్యాంప్ ప్రాంతంలో గోదావరిలో స్నానానికి వెళ్లి 5 విద్యార్థులు గల్లంతయ్యారు. ఇదే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, విద్యార్థుల ఆచూకీ కోసం ప్రస్తుతం గాలింపు చర్యలంతా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? భద్రాచలం తెలంగాణ సరిహద్దు, భద్రాచలం ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన ఏలూరు జిల్లా సంబంధించింది. ఏలూరు జిల్లా కుకునూరు మండలం వేలేరు గ్రామ పరిధిలోని కొల్లుగూడెం ఇసుక ర్యాంప్ వద్ద గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన 7 విద్యార్థుల్లో 2 సేఫ్ గా బయటపడగా 5 విద్యార్థులు గల్లంతైన ఘటన మాత్రం తీవ్ర విషాదాన్ని నేర్పిందని చెప్పవచ్చు. వీరంతా అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతికి సంబంధించిన అమరావతిలో ఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతున్నారు. వీరంతా 7 విద్యార్థులు కూడా భద్రాచలం సంబంధించిన 2 విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మిగతా 5 విద్యార్థులు కూడా అక్కడ భద్రాచలం దేవస్థానానికి ఈ రోజు ఉదయం చేరుకుని అక్కడ దర్శనం చేసుకున్నాక 7 విద్యార్థులు అక్కడి నుంచి గొల్లుగూడెం అంటే వేలేరుపాడు, కుక్కునూరు మండలం వేలేరు గ్రామ సమీపంలో ఇసుక ర్యాంప్ సమీపంలో ఉన్న గోదావరి నదిలోకి స్నానం చేసడానికి దిగారు. దిగిన తర్వాత 2 యువకులు మాత్రానికి ఒడ్డుకు స్నానం చేస్తుండగా 5 విద్యార్థులు మాత్రానికి లోనికి వెళ్ళడంతో లోతు తెలవకపోవడంతో ఒకసారిగా ప్రవాహం ఎక్కువ కావటం, దాంట్లోకి కొట్టుకుపోయిన పరిస్థితిని వారు కొట్టుకుపోవడంతో మిగతా 2 విద్యార్థులు మాత్రం వాళ్ళ అక్కడ ఆచూకీ తెలియటం, వాళ్ళ 5 విద్యార్థులు గల్లంతయ్యారంటూ మాత్రం భద్రాచలం స్థానిక పోలీసులకు దాన్ని స్థానికులకు చెప్పడంతో మాత్రం అక్కడికి భద్రాచలం సంబంధించిన పోలీసులు, దాంతో పాటు గజయితగాలు కూడా అక్కడికి వెళ్లి సంఘటన స్థానానికి వెళ్ళి సహాయ చర్యలు చేపట్టారు. దానికి సంబంధించిన కూడా గజయితగాలు కూడా ఆ నదిలో కూడా వెతుకుతున్న పరిస్థితి కాబట్టి భద్రాచలం అంటే గల్లంతైన వారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉయ్యూరుకు చెందిన గోకతేజ, నవదీప్ ఉన్నారు. మదనపల్లికి చెందిన పాష సతీష్ కుమార్, అదేవిధంగా భద్రాచలం చెందిన చారుగుండ్ల శ్రీకర్, పొడిచెట్టి అభిరామ్ ఉన్నారు. వీరి 5 పాటుగా మరో 2 దీపక్, హర్ష కూడా స్నానానికి వెళ్లారు. దీపక్ వెళ్లిన సందర్భంలో దీపక్, హర్ష మాత్రానికి ఒడ్డు పక్కనే ఉండి స్నానం చేస్తుండగా మిగతా 5 ఇప్పుడు ఎవరైతే 5 చెందిన గోక సతీష్, నవదీప్, పాజం సతీష్ కుమార్, చారుగుండ్ల శ్రీకర్, పొడిచెట్టి అభిరామ్ 5 మాత్రం లోతు ఉన్న ప్రాంతానికి వెళ్లి స్నానం చేస్తుండగా ఒకసారిగా లోతు తిరగకపోవడం, వీరందరికీ కూడా ఈత కూడా రాకపోవడంతో ఒకసారిగా ప్రవాహంలో కొట్టుకుపోవడంతో మిగతా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో బయట ఒడ్డున ఉన్న దీపక్, హర్ష 2 మాత్రం సమాచారం ఇచ్చారు. భద్రాచలం పోలీసులు దాంతో పాటుగా ఏలూరు జిల్లా సంబంధించిన పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. ఇది సరిహద్దు ప్రాంతం కావడంతో కొంత ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఉందంటూ పోలీసులు కూడా చెప్తున్నారు. ఇప్పటికే వాళ్ళందరినీ నదిలో గల్లంతైన వారిని మాత్రానికి వెలికి తీసేందుకు మాత్రానికి గజేతగాలు మాత్రం తీవ్ర ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ.